పవన్ పై మరోసారి పూనం కౌర్ ఫైర్. ఒకప్పటి నటి పూనం కౌర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రమైన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పరోక్షంగా విమర్శలు చేసే ఆమె ఈసారి నేరుగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద ధూమరాన్ని రేపుతున్నాయి. ఇక వివరాలకి వెళితే, ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తన అర్ధంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడి శ్రీ గురు తేగ్ బహదూర్ షాహీదీ సమాగమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను జనసేన వీర మహిళా విభాగం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ పోస్టుపై పూనం కౌర్ స్పందించింది. తమ వారసత్వాలను మార్చుకొని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు అని పూనం ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పవన్ ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రాంతాల వారీగా విభజించే వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టుకు పూనం కౌర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు. తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు. పూనం వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని, పవన్ ఎవరిని మత మార్పిడి చేయించలేదని, ఆయన పిల్లల్లో 2 హిందువులేనని కౌంటర్ ఇచ్చారు. దీనికి పూనం బదిలిస్తూ మరింత తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు. సిగ్గుచేటు అంటూ ఆమె చేసిన పోస్ట్ కలకలం రేపింది. పవన్ ను ఉద్దేశించి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.